కర్కాటక రాశివారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా వేయడం మంచిది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. ఒక మంచి అవకాశం చేతికి అందుకు వస్తుంది. భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఎప్పటి నుంచో సేల్ కాకుండా భూమి ఆవి అలా ఉన్నది ఏదైతే ఉందో అది ఈ వారం సేల్ అవుతుంది. కొన్ని అప్పులు తీర్చగలుగుతారు. ఏదైనా సరే దైవానుగ్రహం ఉంటే ఏదైనా చేయొచ్చు అన్న భావన కంటే సొంతంగా చేసే కార్యక్రమం ఏదైతే ఉందో అదే మనం నడిపించింది అన్న ఆలోచనకు వస్తారు. విషయం ఏంటంటే ప్రస్తుతం గ్రహగతులు అంతకు బాగాలేదు. వ్యయంలో గురువు ఉన్నారు, ఖర్చులు అధికంగా ఉంటాయి. ద్వితీయంలో కేతు ఉన్నారు కుటుంబ స్థానంలో. అష్టమ రాహు, అష్టమంలో ద్వితీయాధిపతి రవి, అష్టమంలో తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నారు. పంచమ దశమాధిపతి అయిన కుజుడు కూడా అష్టమంలో ఉన్నారు. కాబట్టి భూ సంబంధించిన విషయాలు అన్నీ అనుకూలంగా ఉన్నా ఆరోగ్యరీత్యా అన్నీ అనుకూలంగానే ఉంటుంది. ప్రయాణాల విషయంలో కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడో కష్టపడ్డాం ఫలితాలు రావట్లేదు అనే ఆలోచన పక్కన పెట్టి ఏదే పనైనా సరే భవిష్యంగా వల్ల ముందు జరుగుతుందన్న భావంతో ముందుకెళ్ళండి. ఎందుకంటే భాగ్యంలో శుక్రుడు శని కలిసి ఉన్నారు. కావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా కలిసి వస్తుంది. దైవ దర్శనాలు, తీర్థయాత్రలు చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో ఉన్నారు. పంచమ దశమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. భాగ్యాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు. ఏదైతే మీరు కోర్సులు కావచ్చు, పరీక్ష కావచ్చు, పాస్ అవ్వాలి అనే పట్టుదలతో ముందుకు వెళ్తారు. నూతన కోర్సులు, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, చార్టెడ్ అకౌంట్స్, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రయత్నం చక్కగా ప్రారంభించవచ్చు. విదేశీ సంబంధించిన విషయాలు విదేశాల్లో ఉన్నవారికి H1B గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశం లేకపోలేదు. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఎప్పటి నుంచో మనకి ఉద్యోగ అవకాశం రాక ఇబ్బంది పడుతున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి. భూ సంబంధించిన విషయాలు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా బంధువర్గంతో, మిత్రవర్గంతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. మనం ఏది మాట్లాడినా అది తప్పుగా వక్రీకరించేవారు చాలామంది ఉంటారు. మనం బాగానే ఉన్నాము, మనం ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాం అనే ఆలోచన కూడా ఒక్కోసారి వస్తుంటుంది. అయితే కుటుంబ పరంగా మనస్పర్ధలు, భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఏదైనా సరే కోపాన్ని తగ్గించుకుని సామరస్యంగా వ్యవహరించినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగాల వారికి, కళారంగాల వారికి, చిరు వ్యాపారస్తులకు, అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఈ కామర్స్ పోర్టల్స్ వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శనివారం నాడు హనుమాన్ వతులతో అష్టములుగా తెలియతో దీపారాధన చేయడం చెప్పదగినది. ఏదైనా సరే మన కష్టం మనం పడతాం, ఫలితం భగవంతుడు ఇవ్వాలి అన్న ఆలోచనతో ముందుకెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బడిగినప్పుడు బుధవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in